వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్. ఈరోజు నేను టమాటా రసం చూపిస్తున్నాను. ఈ టమాటా రసము అన్ని వేళలా చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది, అందరు ఇష్టపడతారు. ఇప్పుడు నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి ఉంచాను. ఆ చింతపండు దానిలోనే నానబెట్టిన చింతపండును కూడా మిక్సీ జార్లో ఈ టమాటాల్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఎందుకంటే తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలన్నీ తీసి పడేస్తే మనకి టమాటా రసం గుజ్జు బాగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ 1 ఉల్లిపాయలో సన్న ముక్క ఒకటి తరిగి వేశాను. ఆ ఉల్లిపాయని బారుగా సన్నగా తరిగి కట్ చేసి వేసుకోవాలి. మధ్య మధ్యలో టమాటా రసంలో ఉల్లిపాయ తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు కారం తగినంత వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేయాలి. తర్వాత నేను ఇక్కడ మెంతు పొడి అనేది ధనియాలు, జీలకర్ర, మెంతులు, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా అలా వేయించి పొడిగొట్టు పెట్టుకున్నాను ఈ చారులోకి. దాన్నే వేశాను. ఇప్పుడు అన్నీ కలుపుకున్న తర్వాత ఆ చారుని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేశాను 1 స్పూను. తర్వాత 5-6 వెల్లుల్లి దంచి వేశాను పొట్టు తీయకుండానే. తర్వాత బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి సగానికి తుంపి ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత పోపు దినుసులు తీసుకొని పోపు దినుసులు 2-3 స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ఉన్న పోపు దినుసులు. తర్వాత ఇవి దోరగా వేగిన తర్వాత దానిలో గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని బాగా మరగ కాచుకోవాలి. ఈలోపు నేను మాకు మధ్యాహ్నం భోజనం కింద నేను ఈ విధంగా టమాటా రసం చేశాను. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్టీ టమాటా రసం రెడీ.